అని ఇంటికి ఎలా వెళ్ళిపోతున్నాడో తెలుసా? దుఃఖంతో వెళ్ళిపోతున్నాడట. ప్రభునందు నా ప్రియ సహోదర సహోదరులారా, యేసు నీ ముందున్నాడు. ఆయనకు నువ్వు ఇచ్చే విలువెంత? ఆ కౌలు రైతు ఎంత విలువనిచ్చాడు కాబట్టి తన కలిగిన సమస్తమును అమ్మి అది సంపాదించుకుందామని వెళ్ళాడు. ఈ ధనవంతుని ముందు యేసు ఉంటే యేసుకు విలువనివ్వలేదు గనక, వినండి ప్రియులారా, యేసు అక్కర్లేదు అనుకుని పోయాడు. ప్రియులారా, ఒక 32 సంవత్సరాల కిందట మీరు విన్నట్టుగానే నేను దేవుని వాక్యం విన్నాను. దేవుని వాక్యం వినక మునుపు నా అనుభవం చెప్తాను, వినండి. దాన్ని ఇంగ్లీష్లో పాస్మస్ చైల్డ్ అంటారు. పాస్మస్ చైల్డ్ అని అంటే పుట్టాడు కానీ తండ్రిని చూడలేదని అర్థం. పుట్టాడు కానీ వీడు తండ్రిని చూడలేదు, వీడిని వాడు తండ్రిని చూడలేదని అర్థం. దాన్ని పాస్మస్ చైల్డ్ అంటారు. అంటే ఒక నెల తరువాత నేను పుడతాననగా మా నాన్నగారు చచ్చిపోయినారు. నేను 8వ నెల పిల్లాడుగా ఉంటుని ఆయన చచ్చిపోయాడు. నేను 9వ నెల తర్వాత నేను పుట్టాను. అందుకనే మా బంధువుల్లో కొంతమంది వీడు శనిగొట్లోడు అనేవాళ్ళు. ఎందుకంటే పుట్టక ముందే వీడు బాబుని పంపించేశాడంట. నేను పంపించానంట అతగాడు. ఏమైనా ఏ బుద్ధి లేని మనుషులు రా మీరు. ఇది మతమత్తెక్కించిన మాటలండి. పిల్లలు మాట్లాడు, ఇది మతమత్తెక్కించే మాటలువి. అరే నేను చంపేశాను ఆయన్ని, నేనేమో చచ్చిపోమని చెప్పాను ఆయన్ని. ఒక పిండముగా అమ్మ పొట్టలో ఉంటే ఆయనకేదో మరణం సంభవించింది, చచ్చిపోతే ఈడు పుట్టక ముందే బాబుని పంపేశాడు రా, ఈడు శనిగొట్లోడు అనేవాళ్ళు. ఆ చిన్న వయసులో బంధువులు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు వినగానే మనసు పెద్ద అర్థం కాకపోయినా ఎందుకో దుఃఖం వచ్చేసేది. సరే, మా తాతగారు మా అమ్మను నన్ను సాకుతూ ఉంటూ చివరికి ఈ పిల్ల యవనములో ఉంది, తిని జీవితం ఎందుకు బుగ్గిపాలు చేయటం అని ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తున్నాడు మా తాతయ్య గారు. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా మదర్కి మళ్ళీ మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఆ పిల్లంతా నేను చూస్తూ ఉంటే అందరూ జాలిగా చూస్తున్నారు. వీళ్ళ అమ్మకి పెళ్ళి అవుతుంది, ఆమె అతనితో వెళ్ళిపోద్ది, వీడు బతుకు ఏమైపోద్దని జాలిగా చూస్తుంటే నాకు ఎందుకు బాధ అనిపించిందో తెలియదు కానీ ఒకలాంటి దుఃఖం అనిపించేది. చిన్నప్పుడే దుఃఖపడ్డా. తరువాత మా అమ్మగారు పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాపురానికి పోయిన తర్వాత మా ముసలివాడు నన్ను ఒక హోములో జాయిన్ చేశాడు. ఈ రోజున క్రైస్తవయానికి వ్యతిరేకంగా ఆది నుంచే పనిచేస్తుంది ఆ సంస్థ నాయకులు ఎవడు పెట్టిన ఒక ఆశ్రమంలో చిన్న 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను చదువుకున్న హిందూయిజం అది పాపులర్ హిందూయిజం కాదు, క్లాసికల్ హిందూయిజం నేర్పించినారు అక్కడ. ఏది పడితే దేవుడు నమ్మను, శ్లోకాల మీద ఆధారపడుతూ భక్తి నేర్చుకున్నా. వినండి ప్రియులారా, క్రైస్తవులంటే ద్వేషం, ముసల్మాన్లంటే ద్వేషంతో బ్రతుకుతున్నాను ఆ రోజుల్లో. అసలు క్రైస్తవుడు నా పక్కన కూర్చుంటేనే ఏదో మైలు పడ్డానన్న ఫీలింగ్ వచ్చేసేది నాకు ఎక్కిన బోధన బట్టి. నా ఫ్రెండ్ ఒకడు యేసు ప్రభు నమ్మాడు. వాడొచ్చి, ఒరే స్వామి, యేసు ప్రభు నిజమైన దేవుడురా, నమ్ముకోవాలరా, పాపక్షమాపణ కలుగుతుందిరా, మోక్షాన్ని మనం వారసులం అవుతామని అని చెబుతుంటే వాడి మీద కోపం తెచ్చుకొని మొదట్లో తిట్టాను. ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తే, వినండి ప్రియులారా, శపించాను నోటితో. ఇంకా వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తే నా జ్ఞాపకం 2 సార్లు వాడిని కొట్టాను. వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వాడు ఏ గుంపులోకి వెళ్తున్నాడు ఆ గుంపులో వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని చెబితే వారు ప్రార్థన చేశారట. ఇలాంటి మీటింగ్కి నన్ను పిలిచారు. మీరు చాలా మంచోళ్ళు, వాక్యం వినడానికి వెళ్ళారు. నేను వాక్యం వినడానికి వెళ్ళలా, ఆ మీటింగ్ను పాడు చేద్దామని వెళ్ళా. ఒక అల్లరి మోకను తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పేవాడు అతని మాటలు అందరి వరకు వెళ్లకుండా అరుపులు వరిచి ఏవేవో స్లోగన్ సరిచి మీటింగ్ను పాడు చేద్దామని వెళ్ళేసరికి ప్రియులారా, ఇంత పెద్ద ప్రసంగాలు వినలేదు కానీ ఒక పాటకు అర్థం చెప్పి ఆ పాట పాడుతున్నారు వాళ్ళు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమని పాడుతూ దేవుని ప్రేమను వివరిస్తుంటే ప్రేమకు దూరమై బ్రతుకుతున్న వాడిని కదా, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎలా ప్రేమిస్తాడా, ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారా? హోంలో చదువుకుంటున్నప్పుడు ఆదివారం వస్తే ఇవ్వండి పిల్లలందరికీ సంబరమే, కానీ ఇద్దరమే ఉంటాం. మాకు దుఃఖంగా ఉండేది ఆ రోజు. ఎందుకో తెలుసా? ఆదివారం వాళ్ళ పిల్లలు చూడడానికి వాళ్ళ అమ్మా నాన్నలో
లేకపోతే వాళ్ళ బంధువులు వచ్చి కాయో పండో లేకపోతే స్వీటో ఏదో తెచ్చేవాళ్ళు. మాకు ఆదివారం వస్తే చూడడానికి ఎవరో రానోళ్ళు ఎవరంటే మేమిద్దరమే. సర్వేపల్లి జగన్నాథం అనే పంతులు వాడు, నేను, మా ఇద్దరికి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. మేము ఆ పార్కులో ఒక మర్రి చెట్టుకి కూర్చొని ఎవరిని అందరూ వచ్చి వాళ్ళ పిల్లలకి ఏదేదో తినుబండాలు తీస్తుంటే మేము మర్రి చెట్టు మించి ఇలా చూసేవాళ్ళం. వాడికి 2 సున్నుండలు వచ్చినాయి, వీడికి చాక్లెట్లు వచ్చినాయి, వీడికి జాంకాయ వచ్చింది, వాడికి యాపిల్ వచ్చింది, మాకు అన్నీ తెలిసిపోయేవన్నమాట. మా పంతులు అనేవాడు, వరే స్వామి మనకే ఎవరు రారేంటని ఆడిడ్చేవాడు. నేను కొంచెం 1 సంవత్సరం వాడికంటే పెద్ద గనక అవునరా మనకి ఎవరూ లేరు కదా అని ఏడ్చేవాళ్ళం. మర్రి చెట్టు మీద కూర్చొని ఏడ్చి చీకట పడ్డాక విజిటింగ్ కవర్స్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినప్పుడు గబగబా మర్రి చెట్టు దిగి ఎవడికేమొచ్చాయో మొత్తం అంతా ఫోటోలు తీసాంగా పైనుంచి. ఒరే నీ జాంకాయ వచ్చింది కదరా, ఒక జాంకాయ పెట్టరా అంటే ఈ వారం అంతా నా హోంవర్క్లో రాస్తావా అని అడిగేవాళ్ళు. మధ్య రైటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక జాంకాయ గురించి వాడు హోంవర్క్ అంతా చేసేవాళ్ళం వారం అంతా. ఒరే నీకు సున్నుండలు వచ్చాయి కదరా, నాకో సున్నుండ వీడికో సున్నుండే పెట్టరా అంటే వాడు అనేవాడు, నాకు తుడుపుల డ్యూటీ వేశారు, వరండాలు తుడవాలి, ఈ వారం అంతా నా తుడుపుల డ్యూటీ మీరు చేస్తారా అంటే ఒక సున్నుండ కొరకు ఆ వరండంతా తుడిచే వాళ్ళమిద్దరం. అలాంటి బ్రతుకుతున్న మాకు దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, నీ పాప స్వభావంతున్న వాడివి, పాప పనులు చేసిన వాడివి, నమ్మితే పాప క్షమాపణ కలుగుతుందని ఆ పాట పాడి వాళ్ళు వివరిస్తుంటే నా తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. నా వెనకాల వచ్చిన కోతులుంటాయా తోకలు లేనివి అని అరవరా అంటున్నారు. అరవబుద్ధి అయ్యేలా అరవాలి. నేను ఏవో స్లోగన్స్ మాకుంటాయి, ఆ స్లోగన్స్ అరిచి వాక్య బోధకుడు చెప్పే వాక్యం వినడమకుండా చెయ్యాలి, కానీ చేయకుండా ఆగిపోయాను. నా వెనకాల వచ్చే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది, ఈ యేసెవరో ఆలోచించాలరా, ఈయనలో దైవత్వం ఉందా, ఈయన దేవుడా అని ఆలోచించి ఒక అద్భుతమైన రోజున ఒక బైబిల్ స్టడీలో నేను పాపిని గ్రహించి ఆయన నా రక్షకుడుగా నా హృదయంలోనికి ఆహ్వానించుకొని నేను పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డనయ్యాను. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని బిడ్డనైన తర్వాత డిగ్రీ వరకు అక్కడ చదువైపోయిందిగా, ఇక ఇంటికి రావాలి. ఎక్కడికి వెళ్తాము? ముందుగా వేరొక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. సరే వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ఎవడు చిన్నగా బైబిల్ పాటలు పాడుకుంటా, క్రైస్తవ పాటలు పాడుకుంటా, బైబిల్ చదువుకుంటా ఉండి నెమ్మదిగా తమ్ముడికి చెల్లికి చిన్నగా సువార్త చెప్తున్నాను. అది మా స్టెప్ ఫాదర్, నా మారట తండ్రికి అది నచ్చలా. నువ్వేదో కులం చెడిపోయావు, నువ్వేదో మతం పట్టావు, నా పిల్లల్ని పాడు చేసేలాగున్నావని నా చేతిలో ఉన్న బైబిల్ తీసుకుని మా ఇంటి ముందున్న కాలువలో విసిరి అది ములగకపోతే ఆ కాలతో బైబిల్ని తన్ని ఆయన బురదలో కుక్కాడు. ఆ బైబిల్ని భలే బాధ అనిపించింది. కుక్కి మళ్ళీ వచ్చి కాలు కడుక్కొని చంటాడు, ఆ యేసు కావాలనుకుంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి. యేసును వదులుకుంటేనే నా ఇంట్లో ఉండనిస్తానన్నాడు. ఆ రోజు నేను బైబిల్ చదువుకున్నా, దేవుని వాక్యంలో దేవుడు అన్నాడు, నువ్వు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండము, నిన్ను విడువను ఎడబాయనన్న వాక్యం అది ఉదయం ఎందుకో భలే ఆదరణ ఇచ్చింది. ఆయన చెప్పాను, ఏమండి మీరింట్లో పమ్మంటున్నారు, నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైంది. ఆయనకు నేను గౌరవం ఇవ్వకపోతే, ఆయనకు విలువనివ్వకపోతే నేను చాలా ద్రోహినవుతాను. నా పాపాలు క్షమించాడు, తన కుమారుడుగా చేసుకున్నాడు. అల్లరి చిల్లరగా ఉన్నప్పుడు మీరేమీ ఇట్లా కోప్పడలేదు, ఇప్పుడు కోప్పడుతున్నారు. సరే ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను, 1 పైసా కూడా మీ దగ్గర నుంచి మళ్ళీ నేను తీసుకోనని ఇంట్లోంచి బయటకు వచ్చా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రోడ్డు మీద నిల్చున్నాను. ఒక లారీ వస్తే ఎక్కాను, విజయనగరంకి చేరాను. నా తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి వచ్చింది, కనీసం నేను బ్రతకడానికి ఏదైనా చిన్న పని ఇస్తే ఆ పని చేసుకుంటూ నేను బ్రతుకుతానంటే వాళ్ళ పాస్టర్ గారు తీసుకువెళ్ళాడు. మాకు ఆ మ్యాగజైన్ ఉంది, ఇందులో పనిచేస్తామని పాస్టర్ గారు అడిగితే ఏ పనన్నా చేస్తానండి అన్నాను. ఆయన మొట్టమొదటి ఇచ్చిన జీతం 110 రూపాయలు జీతం ఇచ్చాడు. ఆయన 110 రూపాయల జీతానికి జాయిన్ అయ్యా. అందులో 11 రూపాయలు దశంభాగం తీసి మళ్ళీ పాస్టర్ గారికి ఇచ్చేసేవాడిని. 99 రూపాయలతో బ్రతకడం మొదలుపెట్టా. ఉదయం నా యొక్క బ్రేక్ఫాస్ట్ మంచి గింజన్నం, మధ్యాహ్నం నా లంచ్ ఒక మంచి గింజన్నం, రాత్రి నా డిన్నర్ ఇవన్న మంచి గింజన్నం,
కొంచెం ఉప్పు వేసుకోవడం, గింజన్నం తినడం. 99 రూపాయలతో నెలంతా ఏం బ్రతుకుతాను? క్రాప్ వేయించుకోవడానికి డబ్బులు కావాలి, నూనెకి డబ్బులు కావాలి, ఒంటికి సబ్బుకు డబ్బులు కావాలి, బట్టలు ఉతుకునేందుకు ఉతికే బట్టల సబ్బు కావాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా మంచి కానుక దేవుడికి వేయాలి. ఇవన్నీ ఉంటే 99 రూపాయలు ఎక్కడ సరిపోతుంది? అందుకని 3 పూట్ల గింజన్నమే సుమారు 2.5 సంవత్సరాలు అట్లనే బ్రతికాను. మా చర్చిలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగులు జరిగితే, ఎవరైనా పెళ్ళో శుభకార్యం అయితే ఎవడక పండగో నాకు తెలియదు, కానీ ముందు నాకే పండగలాగా ఉండేది. ఎందుకో తెలుసా? ఆ రోజు సాంబార్ అన్నం తినొచ్చు, ఆ రోజు కొంచెం కూర తినొచ్చు. సాంబారు కూర దొరుకుతుందని కక్కుర్తితో ఆ రోజు భలే సందడిగా ఉండేది. అన్ని పనులు గబగబా చేసేసేవాడిని, సహకరించేవాళ్ళని. చివరికి ఆ భోజనం చేసి ఉంటే మా పాస్టర్ గారు, ఏంటి తిండి కక్కుర్త పడుతున్నావు, నువ్వేం సేవక పనికి వస్తావని తిట్టాడు ఒకసారి. ఆ రోజు నుంచి తిండి కక్కుర్త పడ్డం మానేశాను. కానీ చర్చిలో ఉంటే ఎదగలేని పరిస్థితి వచ్చింది. ప్రభువా, ఏదైనా ఉద్యోగం ఇస్తే పని చేసుకుంటూ నీ కొరకు బ్రతుకుతానంటే దేవుని మహాదయను బట్టి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో నాకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం రాగా 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ క్రమంలోనే మంచి జీతం, మంచి పరువు, మంచి ప్రతిష్ట అన్నీ వచ్చాయి. మరి పెళ్లి చేయాలిగా. ఒక అమ్మాయిని చూశారు ఆత్మీయులు కొంతమంది, ఇంటికి వెళ్ళి చెప్పాలిగా. వాళ్ళు తరిమేసినా వాళ్ళ తల్లిదండ్రులే కదా, వాళ్ళకి చెప్పాలని ఇంటికి పోయి ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను, ఇలా అమ్మాయిని చూశారు, మీరు వచ్చి చూడండి అని అంటే ఎంత కట్నం ఇస్తారు అన్నాడు. నేను కట్నం తీసుకోనండి అన్నాను. పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అన్నారు. చర్చిలో జరుగుద్ది అన్నాను. కులం ఏంటి అని అన్నారు. కులం చూడలేనండి అన్నాను. ఆపాడదానికి మమ్మల్ని పిలవడం ఎందుకు? మేము రాముని ఇష్టం వచ్చింది చేసుకున్నారు. యేసుకు విలువనిచ్చి బతకనా, తల్లిదండ్రులు బాధపడతారని అలగలొంగిపోనా? మీ ఇష్టం. నేను చెప్పాలి కనుక చెప్పాను. నా జీవిత డబ్బులు ఏమో దాచుకున్నాను. నా పెళ్లి కొరకు మీరు పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు, అమ్మాయి వాళ్ళు కూడా నాకు 5 పైసలు ఇవ్వనక్కర్లేదు అని నాకున్న కొద్ది డబ్బులతోనే నా పెళ్లి నేనే సిద్ధం చేసుకుంటున్నాను. వాస్తవం చెప్తున్నాను. తెల్లవారితే పెళ్ళి అవుతుంది, రాత్రి పనులు చెయ్యాలి. సాయిబు గారు వచ్చారు వంట వండడానికి, మస్తాన్ గారు వచ్చారు వంట వండడానికి. గిన్నెలు తోముకున్నది నేనే, ఉల్లిపాయలు కోసుకున్నది నేనే, తెల్ల ఉల్లి ఒలుచుకున్నది నేనే, అల్లం గీరుకున్నది నేనే. మాంసం కొయ్యాలి, చేతనవ్వదు. ఆయన చెబుతున్నాడు కొయ్యమని, నేను కోస్తుంటున్నాడు. ఏమండి స్వామిబాబు, మీకు ఎవడో లేడు, అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు? ఎవరు రాలేదు. 10 గంటలుగా పెళ్లి కుర్చీల మీద కూర్చోవాలి చర్చిలో. అమ్మ వచ్చిందా, నాన్న వచ్చాడా, చెల్లొచ్చిందా, తమ్ముడు వచ్చాడా అని అలాగ కళ్ళు చూస్తున్నాయి. చర్చి జట్టు కనబడి వచ్చారంట. చర్చిలోకి వస్తే మైలు పడిపోతామని ఆ చర్చికి బయట ఒక వేప చెట్టు ఉంటే అక్కడ నిలబడిపోయారంట. వచ్చి మైలు పడిపోతాం వీళ్ళ మధ్యలోకి వెళ్తే. లోపలికి రాలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత నా భార్య, ఆమెది విజయనగరం ప్రాంతం, అంటే వెస్ట్ గోదావరి కానీ విజయనగరంలో ఉద్యోగం చేస్తున్నది, నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. కనుక నా భార్య అంది, మా ఇంటి వాళ్ళ రక్షణ కార్యం కొంచెం జరిగింది, మీ ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు కాబట్టి నేను శ్రీకాకుళం జిల్లా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను, మీరు శ్రీకాకుళం జిల్లాకి తిరగండి అంటే, నేను నన్ను నీకేమైనా మైదా రోగమా? ఆడపిల్ల కన్నోరెడ్డి దగ్గర ఉండాలనుకుంటుందా, అత్తోరెడ్డి దగ్గర ఉండాలనుకుంటా? మీరు చెప్పండి అమ్మా. ఏం చెప్పరే తెలియనట్టు. కన్నవారింటి దగ్గర ఉంటే అన్నీ బాగుంటాయి అనుకో, అత్తారింట్లో ఉండాలంటే ఒళ్ళు మండిపోద్ది మీకు. కానీ ఈ పిల్ల ఏం మైదా రోగం, అత్తవారింటికి పోతానంటుందంటే నేను అన్నాను, దూరపకుండా నునుపుగా ఉంటాయి అమ్మాయి, దగ్గరికి వెళ్తే చాలా లోతుపాతులు తెలుస్తాయి, కష్టమైపోద్దంటే ఏం కష్టమైనా పర్వాలేదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయిన ప్రభువులో నడిపించుకోవాలి, మనం వెళ్ళిపోదామనంటే ఎవడి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ రాంపెట్టగుంది, నేను వైజాగ్ నుంచి కొద్ది రోజులు తిరిగాను. తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిస్తే ఆ ఉద్యోగాన్ని వదులుకొని మా సొంత ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉండగా, ప్రియులరా, ఒక అద్భుతమైన రోజున మా నాన్నగారు భలే మోరల్ మ్యాన్. క్రైస్తవులన్నా సినిమాకు పోతారు కానీ సినిమాకు పోడు. ఏమండి, సిగరెట్లు తాగడు,
ఇవ్వండి, రోడ్డు మీద ఊరికే తిరగడు. ఉదయాన్నే ఆలయానికి పోతాడు, అర్చన చేసుకుని డ్యూటీకి పోతాడు, డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి స్నానం చేసుకుని దేవాలయానికి పోతాడు. కొద్దిసేపు దేవాలయం అరుగును కూర్చుంటారు, పంతులు గారితో మాట్లాడుకుంటాడు. రాత్రి 7:30కి ఇంటికి వస్తాడు. సినిమా కానీ, సిగరెట్లు కానీ, తిరుగులు కానీ అలవాటు లేని చాలా మోరల్ మ్యాన్. నేను అప్పుడప్పుడు వెళ్ళి సువార్త చెప్తుంటే, నా భార్య చెప్తుంటే, నాకు యేసు ప్రభుతో పనేంటి, నా నీతే పరలోకం చేరుస్తుంది అనేవాడు. ఒక రోజున, అద్భుతమైన రోజున దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మా జీవితాలు చూస్తున్నాడు మా తండ్రి. ఒరేయ్, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన నిజమైన దేవుడు అని అర్థమైంది, నా బాప్తిసం ఇవ్వరా అని అడిగాడు. మా నాన్నగారికి నేనే బాప్తిసం ఇచ్చా, మా అమ్మగారికి నేనే బాప్తిసం ఇచ్చా, మా చెల్లికి నేనే బాప్తిసం ఇచ్చా, తమ్ముడికి బాప్తిసం ఇచ్చా. నేను చెల్లి తమ్ముడికి క్రైస్తవ పెళ్లిళ్ళు చేశాను, కులం చూడకుండా పెళ్లి చేశాను. ప్రియులారా వినండి, ఒక విషయం చెప్తాను. రక్షణ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్. నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నాడు. అది ఫ్యామిలీ ప్యాకేజ్. అది నాకు అర్థమైంది. నేను రక్షించబడ్డాను, అందులో నేను స్థిరంగా ఉంటే నా కుటుంబం అంతా రక్షించబడతాన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని చూడగా నెరవేర్చాడు. సేవ ఇచ్చాడు, సేవ చేస్తున్నాను. ఈరోజు నన్ను చూసి అనుకుంటారు, స్వామి గారు ఎంత గొప్పోడు అని. అది తెలియదు. 110 రూపాయలు బతుకుమంది. అరే, అతను కారు ఎంత అనుకుంటున్నారండి అనుకుంటారు. నేను తెల్లదొరల నుంచి డబ్బులు తెచ్చుకోను, కష్టపడి పనిచేస్తా, దేవుడిచ్చిన పైసలు సేవ కొరకు వచ్చి పెడతా. నా కారు, బిల్డింగ్లు చూసి అనుకుంటారు ఎంత డబ్బున్నోడో అనుకుంటారు. అవన్నీ దేవుడు తన పని కొరకు ఇచ్చాడు. అవి ఉన్నాయని గొప్పలు చెప్పుకోవడానికి ఏం కాదు. కానీ ప్రియులారా, 110 రూపాయలతో 3 పూట్ల గింజన్నం తిని దేవుని కొరకు బ్రతకడానికి చేసుకున్న చిన్న తీర్మానాన్ని దేవుడు అంత గౌరవించాడా అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పనా, నేను ఈ ప్రపంచంలో చాలా దేశాలే పరిచయం ఉన్నవాడిని అయిపోయాను. ఈయనే లేకపోతే, ఈ బైబిల్ వాక్యమే నా నోట లేకపోతే నేనెవడికి పరిచయం? అమ్మా వింటున్నారా? అమెరికా దేశం పోయినా నా పరిచయస్తులున్నారు, ఇంగ్లాండ్ దేశం పోయినా నా పరిచయస్తులున్నారు, ఆస్ట్రేలియాకు పోయినా పరిచయస్తులున్నారు, ఆఫ్రికాకు పోయినా పరిచయస్తులున్నారు, గల్ఫ్ కంట్రీస్ పోయినా పరిచయస్తులున్నారు. వాళ్ళు కనబడంటారు, బ్రదర్ మీరు ఆ రోజు వాక్యం చెప్పారు కదా, దానివల్ల నేను దీవించబడ్డాను అని చెప్తుంటే, ప్రభు శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా, అది కూడా ఒరిస్సా బోర్డర్లో బాగా వెనకబడిన ప్రాంతానికి చెందిన వాడిని. ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చావు? బైబిల్ ఉందండి, పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను ఆయన పైకి లేపువాడు. కాకపోతే ఆయనకు విలువనివ్వటం మనకు రావాలి, ఆయన గౌరవించడం మనకు రావాలి, ఆయన మన హృదయ సింహాసనం మీద ఆసీనునుగా చేయడం మనకు రావాలి. ప్రియులారా, నా సాక్ష్యాన్ని చెప్పి మీ ఎమోషన్స్ని ఉద్రేకపరచడానికి చెప్పలేదు, వాస్తవం చెప్పాను. ప్రభువుకు విలువనిచ్చి గౌరవించిన వాళ్ళని ఆయన వదిలిపెట్టాడు. ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమే పొందుతారన్నాడు. మరి గణపరుస్తావా? కౌలు రైతు పరలోక రాజ్యాన్ని గౌరవించి సంపాదించుకోవడానికి పోయాడు సంతోషంతో. నిత్య జీవమైన యేసును తన ముందే పెట్టుకొని యేసుకు విలువనివ్వక గౌరవించక దుఃఖముతో ఇంటికి వెళ్ళిపోయాడు. యేసును మోసుకుంటే సంతోషంతో వెళ్ళుండేవాడు. యేసును వదులుకున్నాడు గనక దుఃఖముతో పోవలసి వచ్చింది. ఈ రాత్రి ఎదురుపీడం గ్రామంలో సంతోషంతో నీ ఇంటికి వెళతావో, దుఃఖముతో నీ ఇంటికి వెళతావో అది నీ ఇష్టం. చెప్పవలసినవన్నీ చెప్పాను. 7 విషయాల్లో బాగున్నా అవసరమైన దాని దగ్గర సరిగా లేక ఏమో కోల్పోలేదు, నిత్య జీవమే కోల్పోయాడు, దేవుడినే కోల్పోయాడు. మీరు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, నిత్య దుఃఖానికి వెళ్ళిపోయాడు. రైతు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. పోనీ ఏడిపోయినా పర్వాలేదు, నిత్య జీవం దొరుకుతుంది అని వెళ్ళిపోయాడు. కనుక యేసు కొరకు నీ కలిగిన సమస్తమని విడిచిపెట్టి ఆయన వెంబడించమని పిలుస్తున్నాడు. ఏమీ తక్కువ చేయడు ఆయన. వెంబడిస్తావా? శిష్యుడు అవుతావా? శిష్యురాలు అవుతావా? లేక నీ జీవితంలో దుఃఖముతోనే మిగిలిపోయి నిత్య దుఃఖానికి వెళతావో అది నీ ఇష్టం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ఎవరు కదలొద్దు, మీరు ఉన్న చోటనే ఉండండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. సుమారు 1.5 సేపుగా మీరు దేవుని వాక్యం విన్నారు. విన్న వాక్యం మీకు అర్థమైతే, విన్న వాక్యం మీకు బోధపడితే, అక్క చెల్లి తమ్ముడు అన్న
యేసుకు విలువనిస్తావా? ఈ ధనవంతుడు యేసుకు విలువనివ్వలేకపోయాడు. పేద రైతు యేసుకు విలువనిచ్చాడు. అందుకే సంతోషం తింటికి వెళ్ళాడు. ఈయన గారు దుఃఖంతోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎట్లా వెళ్తావు ఈ రాత్రి నీ ఇంటికి? అక్క, ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. చెల్లెలా, యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. అన్నదమ్ములారా, తండ్రులారా, యేసు లాంటి దేవుడు మరొకడు లేడు. ఆయన నీ కొరకు ఏం చెయ్యాలో చేసేశాడు. దీన మనసుతో ఆయన ముందుకు వస్తావా? యేసు ఎవరో గుర్తిస్తావా? ఆయన చెప్పిన మాట విని పరలోక రాజ్యములో ప్రవేశించి పరలోక రాజ్యములో సంపన్నుడు అవుతావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు అర్థం చేసుకున్న దానవైతే, ఈ మాటలు అర్థం చేసుకున్న వాడవైతే, బాబు ఎంతసేపు వాక్యం విన్న తర్వాత ఆయన గణపరిచిన వారిని ఎలా గణపరుస్తాడో నీ సాక్ష్యం ద్వారా చెప్పావు. నేను యేసును గణపరచక యేసును తృణీకరించి నేనెందుకు తృణీకారం పొందాలి? నేను కూడా ప్రభుని గణపరుస్తాను, సంతోషం తింటికి వెళతాను. ఇన్ని మంచి మాటలు విన్నాను. మోక్షరాజ్యానికి ఎట్లా చేరొచ్చో అర్థమైపోయింది. పరలోకములో ఐశ్వర్యవంతులుగా జీవించడం ఎట్లనో అర్థమైపోయింది. ప్రభువుని నా హృదయంలో చేర్చుకుంటాను, సంతోషం తింటికి వెళతాను. యేసే నా జీవితంలో రాజు, యేసే నా జీవితంలో రక్షకుడు, యేసే నా జీవితంలో ప్రభు, యేసే నా జీవితంలో నా కాపరి, యేసే నా జీవితంలో నా నడిపించే మార్గదర్శి. ఆ ప్రభువుని వెంబడిస్తూ నమ్మకంగా బ్రతుకుతాను. నా కొరకే ప్రార్థన చేస్తారా అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తలకంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థించి ముగిస్తాం. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు చెల్లెలా, వందనాలు ఎవరి బిడ్డ. ప్రభు నిన్ను బలపరచునుగాక, నీ చేయి పట్టుకుని ఆయన స్థిరపరచునుగా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు ఉన్నపాటును అలా లేచి నిలబడగలరా? మీ కొరకే ప్రార్థించి నేను ముగించేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వందనాలు తల్లి, వందనాలు చెల్లెలా, వందనాలు అక్క. సంతోషము తింటికి వెళ్ళి రాత్రి నిత్య సంతోషానికి వారసురాలు బాబు. దుఃఖముతో ఎవరు వెళ్ళిపోవద్దు ఇక్కడి నుంచి. నిత్య దుఃఖానికి ఆడు పరుగులు పెట్టకండి. నిత్య దుఃఖం నరకములో ఉంటుంది. అక్కడ ఎవరు వెళ్ళొద్దని ప్రాధేయపడుతున్నాము, బ్రతిమలాడుతున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఎదురుబీడం గ్రామంలో మీరు ఏర్పాటు చేసిన ఈ ఒక్క దినపు కూడికాయ మీకు స్తోత్రాలు. ఈ కూడికలో ఏం చెప్పమన్నావో నీ దాసులంగా ఆ మాటలు చెప్పాం. నీ ప్రజలు ఎంతో శ్రద్ధతో ఆలకించారు నాయన. అర్థం చేసుకొని నిన్ను తమ జీవితంలోకి ఆహ్వానించి వారి హృదయ సింహాసనం మీద నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకొని నమ్మకంగా నిన్ను వెంబడించినట్లుగా పాప క్షమాపణిచ్చి వారిని శిష్యులుగా తయారు చేసి వారు నిన్ను వెంబడించడానికి సామర్థ్యం ఇచ్చి నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి. ప్రతి విధమైన కేడు నుంచి తప్పించండి. మేలులతో ఈ బిడ్డల్లో నింపండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. ఈ కూడికలు ఏర్పాటు చేసిన స్థానిక దైవజనులు రాఘవులను బట్టి మీకు స్తోత్రములు. అలాగే నేను ఈ పరిచర్యలో బాధ్యతతో పరిచర్య చేస్తున్న మా సోదరుడు సంఘ పెద్ద శ్రీని గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మిగిలిన కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామస్తులు కూడా ఆసక్తితో వచ్చారు నాయన. ప్రేమతో నీ వాక్యం విన్నారు. గ్రామమంతటినీ మీరు ఆశీర్వదించండి నాయన. వారి వ్యవసాయాలు, పాడి పంటలు మీరు ఆశీర్వదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానం ఇచ్చే మంచి భవిష్యత్తు ఇవ్వండి. వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు దీవించండి. అనారోగ్యం ఉన్న వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. సమస్యలతో తలడిల్లిపోతున్న వారి సమస్యలు తీర్చండి. వీటి గ్రామం అంతటికి నీ ఆశీర్వాదం దయచేదురని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నిలబడి తమ జీవితాలని కల్పించిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసం సదా మీ కుటుంబాలకు, మీ గ్రామానికి, మీ సంఘానికి, మీ వ్యక్తిగత జీవితాలకు సదా తోడుని నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చునండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చుందాం. శ్రీని గారు మనసులో దేవుడిచ్చిన ఒక చిన్న తలంపు అది ఇప్పుడు
వారే చెప్తారు.